గురవే నమః. सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న పాఠం మనం అభ్యాసం 16లో ఉన్నటువంటి శబ్దకోశం చెప్పుకున్నాము. అభ్యాసం 16 17లో ఉన్నటువంటి శబ్దకోశము కొన్ని ధాతులు చెప్పుకున్నాము. ఈరోజు మనము అభ్యాసం 17లో ఉన్నటువంటి నియమాలు చెప్పుకోవాలి. దానికంటే ముందు అభ్యాసం 16లో మనం సంస్కృత వాక్యాలకు తెలుగు వాక్యాల సంస్కృతంలో ఆన్సర్స్ చూడలేదు. కాబట్టి ఈరోజు అభ్యాసం 16లో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలకు తెలుగులో ఆన్సర్ చూద్దాము. అందరు చూసుకోండి. అందరు రాసే ఉంటారు. తప్పులున్న చోట కరెక్షన్ చేసుకోండి. ఏమైనా సందేహం ఉంటే హ్యాండ్ సింబల్ ప్రెస్ చేసి అడగండి, నేను పిలుస్తాను మీ పేరు పెట్టి. ఒకవేళ కరెక్ట్ ఉంటే అవసరం లేదు. అస్తు. మనకు అభ్యాసం 16లో మొట్టమొదటి వాక్యము. అభ్యాసం 16లో శబ్దకోశం ఏదైతే చెప్పామో, నియమాలు ఏవైతే చెప్పామో, ధాతులు ఏవైతే చెప్పామో, ఆ శబ్దకోశాన్ని నియమాలను ఉపయోగించి మనకి ఇక్కడ వాక్యాలు ఉంటాయి. కాబట్టి వాటిని గమనిస్తూ ఉండండి. అస్తు. మొట్టమొదటి తెలుగు వాక్యం, గృహే బాలకః వర్తతే. ఏంటి? గృహే బాలకః వర్తతే. గృహంలో బాలకులు ఉన్నారు. గృహంలో ఎవరున్నారంట? బాలకులు ఉన్నారు. గృహే బాలకః వర్తతే. గృహంలో బాలకులు ఉన్నారు. ఏకవచనం మహోదయ. ఏంటండి? ఏకవచనం. గృహే బాలకః వర్తతే. గృహే బాలకః వర్తతే అంటే గృహంలో బాలకుడు ఉన్నాడు. గృహంలో బాలకుడు ఉన్నాడు. గృహంలో బాలకుడు ఉన్నాడు. అస్తు. నెక్స్ట్ రెండో వాక్యం, విద్యాలయే ఛాత్రాః బాలికాశ్చ వర్తంతే. విద్యాలయే ఛాత్రాః బాలికాశ్చ వర్తంతే. ఛాత్రులు అంటే విద్యార్థులు, ఇంకా బాలికలు ఉన్నారు. విద్యాలయ యొక్క సప్తమి భక్తి. విద్యాలయంలో అంటే ఈ విద్యార్థులు, విద్యార్థినీలు అంటే బాలకులు, బాలికలు చదవడానికి ఆధారం ఏంటి? విద్యాలయం. కాబట్టి ఆధారానికి అధికరణ సంజ్ఞ అని చెప్పాం. అలాంటి అధికరణలో సప్తమి భక్తి వచ్చింది. ఎందుకంటే మనం విభక్తి అర్థం చెప్పుకున్నప్పుడు డుమువులు ప్రథమ విభక్తి, నీ, నూల, గురించి ద్వితీయ, చతంచెన్, తొడంతోన్ తృతీయ, అలా క్రమంగా చెప్పుకుంటూ వస్తే సప్తమి భక్తిలో అందున్, అందున్ లో, లోపల అనేది సప్తమి భక్తి అనమాట. కాబట్టి విద్యాలయం నందు విద్యార్థులు, విద్యార్థినీలు ఉన్నారు. ఇంకా చా శబ్దం ఉంది కాబట్టి ఇంకా విద్యార్థినీలు ఉన్నారు అంటే బాలకులు ఇంకా బాలికలు ఉన్నారు అని అర్థం. నెక్స్ట్ మూడో వాక్యం. మూడో వాక్యం వచ్చేసి, సహ బాలః తచ్చ ఫలం ఆసనే వర్తతే. ఆసనే వర్తతే. ఆ బాలకుడు, సహ బాలః అంటే ఆ బాలకుడు,
తచ్చ ఫలం అంటే ఆ పండు, ఆసనే వర్తేతే అంటే బాలకుడు పండు రెండు ఉన్నాయి, అందుకే వర్తేతే వర్తతే వర్తేతే ద్వివచనం ఇచ్చాం. కర్త ఇక్కడ ద్వివచనం ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒకటి పండు ఒకటి వ్యక్తి బాలకుడు, కాబట్టి క్రియాపదం కూడా కర్తని బట్టి ద్వివచనంలోకి వచ్చేసింది. సహ బాల తచ్చ ఫలం ఆసనే వర్తేతే అంటే ఆ బాలకుడు ఆ పండు ఆసనంలో ఉన్నాయి. ఆ బాలకుడు ఆ పండు ఆసనంలో ఉన్నాయి. నెక్స్ట్ 4వ వాక్యం. విద్యా ధర్మేణ శోభతే. విద్యా ధర్మేణ శోభతే. విద్య ధర్మము ద్వారా శోభిస్తున్నది. విద్య ధర్మము ద్వారా శోభిస్తున్నది. ధర్మం ద్వారా శోభిస్తున్నది. నెక్స్ట్ సింహ వనే నిశాయాం భ్రమతి. సింహ వనే నిశాయాం భ్రమతి. సింహము వనే వనము యందు వనములో, నిశాయాం సింహం వనములో రాత్రి యందు తిరుగుతున్నది. సింహము వనములో రాత్రి యందు తిరుగుతున్నది. సింహం వనంలో రాత్రి యందు తిరుగుతున్నది. సింహము వనంలో రాత్రి యందు తిరుగుతున్నది. నెక్స్ట్ యతి ధర్మే రమతే. యతి అంటే సన్యాసి, ధర్మే ధర్మం నందు ధర్మంలో రమిస్తున్నాడు. యతి అంటే సన్యాసి, ధర్మే ధర్మం నందు ధర్మంలో రమతే రమిస్తున్నాడు. నెక్స్ట్ 7వ వాక్యం. సాయంకాలే మార్గే బాలాః కూర్దంతే. సాయంకాలే మార్గే బాలాః కూర్దంతే. కూర్దంతే సాయంకాలంలో మార్గమునందు. సాయంకాలంలో చూడు అన్ని రెండు సప్తమి భక్తులు ఉన్నాయి. సాయంకాలంలో మార్గమునందు బాలాః అంటే బాలకులు, కూర్దంతే ఎగురుతున్నారు. ఇక్కడ సప్తమి భక్తి ఎక్కడ వచ్చింది అది గమనిస్తూ ఉండండి. సాయంకాలంలో మార్గమునందు బాలకులు కూర్దంతే ఎగురుతున్నారు. నెక్స్ట్ త్వం గురుం సేవసే. త్వం గురుం సేవసే నీవు గురువుని సేవిస్తున్నావు. నీవు గురువును సేవిస్తున్నావు. నెక్స్ట్ సుఖం లభసే. సుఖం లభసే సుఖాన్ని పొందుతున్నావు. సుఖం లభసే సుఖాన్ని పొందుతున్నావు. మోదసే ఇంకా త్వం మోదసే నీవు ప్రసన్నంగా ఉంటున్నావు. త్వం మోదసే అంటే త్వం పదాన్ని ఒక్కొక్క పదంతో కలుపుకోవాలన్నమాట. త్వం మోదసే నీవు ప్రసన్నంగా ఉంటున్నావు. వర్ధసే చ శబ్దం ముందు తెచ్చుకుంటాం. లాస్ట్ లో ఉన్నప్పుడు హిందీలో చెప్పే దాన్ని అనువదించేటప్పుడు ముందు తెచ్చుకుంటాం అంట. రాసేటప్పుడు అంతిమంలో రాస్తాము, చెప్పేటప్పుడు ఇంకా వర్ధసే పెరుగుతున్నావు. త్వం వర్ధసే నువ్వు పెరుగుతున్నావు అంటే ఏదైనా ఒక విద్యా విషయంలో పెరుగుతున్నావు, శారీరక విషయంగా పెరుగుతున్నావు అంటే వృద్ధి చెందుతున్నావు అని అర్థం. వర్ధసే అంటే వృద్ధి చెందుతున్నావు. త్వం గురుం సేవసే నువ్వు గురువుని సేవిస్తున్నావు. త్వం సుఖం లభసే నీవు గురువు సుఖాన్ని పొందుతున్నావు. త్వం మోదసే నువ్వు ప్రసన్నంగా ఉంటున్నావు. త్వం వర్ధసేచ ఇంకా పెరుగుతున్నావు లేదా వృద్ధి చెందుతున్నావు అని అర్థం. అస్తు. నెక్స్ట్ వాక్యం. కవి నృపం ధనం యాచతే. ఇక ద్వికర్మక ధాతు వచ్చింది యాచతే. కవి అంటే కవి, నృపం రాజుని, ధనం ధనమును అడుగుతున్నాడు. కవి రాజును ధనం అడుగుతున్నాడు. కవి రాజును ధనం అడుగుతున్నాడు. కవి నృపం ధనం యాచతే రాజుని ధనం అడుగుతున్నాడు. తం దాంట్లో తం భాషతే వందతే చ ఇంకా అతనితో మాట్లాడుతున్నాడు. తం భాషతే అతనితో మాట్లాడుతున్నాడు. వందతే చ ఇంకా నమస్కరిస్తున్నాడు. కవి రాజును ధనం అడుగుతున్నాడు. తం భాషతే అంటే అతనితో మాట్లాడుతున్నాడు. తం భాషతే అతనితో మాట్లాడుతున్నాడు.
వందతేచ ఇంకా వందనా చేస్తున్నాడు అంటే నమస్కరిస్తున్నాడు. అతనితో మాట్లాడుతున్నాడు. వందతేచ మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ యహ దుఃఖం సహతే, యహ దుఃఖం సహతే, యహ యత్ శబ్దం యొక్క పుల్లింగ శబ్దం. యహ ఎవరైతే దుఃఖం సహతే దుఃఖాన్ని సహిస్తారో, ఇంకా విద్యాం శిక్షతే విద్యను నేర్చుకుంటారో, విద్యాం ద్వితీయ భక్తి అని ఇక్కడ విద్యను నేర్చుకుంటారో, అన్నం భిక్షతే అన్నం అడుగుతారో అంటే భిక్షణ చేసుకొస్తారో, అంటే భిక్షాటన చేస్తారో అంటే అడుగుతారో, అన్నం భిక్షతే అన్నాన్ని భిక్షం అడుగుతారో, జ్ఞానం ఈహతేచ చా శబ్దం ఉంది కాబట్టి ముందు తెచ్చుకుంటారు. ఇంకా జ్ఞానాన్ని ఇష్టపడతారో, ఇంకా జ్ఞానాన్ని ఇష్టపడతారో ముందే ఉంది కర్త. ఎవరైతే ఇవన్నీ చేస్తారో అతడు లోకే మోదతే లోకంలో ప్రసన్నంగా ఉంటాడు, లేదా లోకం యందు ప్రసన్నంగా ఉంటాడు. సప్తమి భక్తి ఇక్కడ తీసుకు యహ అంటే ఎవరైతే దుఃఖాన్ని సహిస్తారో, విద్యను నేర్చుకుంటారో, అన్నం అడుగుతారో అంటే భిక్షాటన చేస్తారో, జ్ఞానం ఈహతేచ ఇంకా జ్ఞానాన్ని ఇష్టపడతారో, అతడు లోకం నందు మోదతే ప్రసన్నంగా ఉంటాడు, అతడు ప్రసన్నంగా ఉంటాడు. చూడండి, ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు ఇక్కడ వాక్య నిర్మాణం చెప్తూ కూడా. నిజంగా ఈ గుణాలన్నీ మనం ఉన్నామనుకోండి, మనకు నిజంగా ఈ లోకంలో సంసారంలో ఆనందంగా ఉండొచ్చు. దుఃఖాన్ని సహిస్తారో, విద్యను నేర్చుకుంటారో, అన్నం భిక్షతే ఉన్న దాంట్లో భిక్షత అంటే ఇక్కడ సందర్భం బట్టి ఉన్న దాంట్లో సంతోషపడటం అన్నమాట. సంతోషపడినానుకో ఇంకా జ్ఞానం ఇష్టపడుతున్నాడు, అతడు లోకంలో సంతోషంగా ఉంటాడు, లోకే మోదతే ప్రసన్నంగా ఉంటాడు. అస్తు. నెక్స్ట్ 11వ వాక్యం. త్వయా సహ అయం కహ అస్తి, త్వయా సహ అయం కహ అస్తి, త్వయా సహ నీతోటి, త్వయా అంటే నీ, సహ తోటి, నీతోటి, అయం కహ అస్తి ఇతడు ఎవరు ఉన్నారు, అయం అంటే ఇతను ఎవరైనా కావాలి. అయం రామ కహ అస్తి ఈ రాముడు ఎవరు, అది అధ్యాహారం చేసుకోవాలి. అయం అనేది అయం విశేషణ శబ్దం కాబట్టి అయం కహ అస్తి ఇతను ఎవరున్నారు, అయం కహ అస్తి ఇతను ఎవరున్నారు. నెక్స్ట్ తుభ్యం కిం రోచతే నీకు ఏది చాలా ఇష్టం, నీకు ఏమి చాలా ఇష్టం. తుభ్యం నీకు, రోచతే కిం రోచతే నీకు ఏవి చాలా ఇష్టం. రోచతే అంటే రుచుదాతుని ఎప్పుడు ఉపయోగించినా అక్కడ చతుర్థి విభక్తి రావాలి. ఇష్టం అంటున్నా, ఎవరికైతే ఇష్టమో అందులో చతుర్థి విభక్తి రావాలి. రోచతే క్రియాపదం ఏకవచనం కాబట్టి కర్త కూడా ఖచ్చితంగా ఏకవచనంలో ఉంటుంది. కాబట్టి తుభ్యం ఇది చతుర్థి విభక్తి ఏకవచనం. అస్మద్ శబ్దానికి ఇప్పుడు మనం అస్మద్ శబ్దం చేసుకున్నాం కదా, యుస్మద్ శబ్దం. తుభ్యం అంటే యుస్మద్, ఇది తుభ్యం కిం రోచతే, తుభ్యం కిం రోచతే నీకు ఏమంటే ఇష్టం, చాలా ఇష్టం, నీకు ఏమి చాలా ఇష్టం. చతుర్థి విభక్తి ఏకవచనంలో ఉంది. నీకు ఏమి చాలా ఇష్టం. నెక్స్ట్ తవ పుస్తకం అహం ఈక్షే, తవ నీ యొక్క పుస్తకం పుస్తకాన్ని ద్వితీయ భక్తి ఏకవచనంలో, అహం నేను, ఈక్షే ఇది ఆత్మీయపదంలో, సేవే అలాగే ఈక్ష ధాతు ఈక్షే, తవ పుస్తకం నీ పుస్తకాన్ని, అహం నేను, ఈక్షే ఇష్టపడుతున్నాను. ఈహ అంటే ఇక్కడ ఈహ ధాతు ఇష్టపడే అర్థంలో ఉంది, ఇష్టపడుతున్నాను. తవ పుస్తకం అహం ఈక్షే నీ పుస్తకాన్ని నేను ఇష్టపడుతున్నాను. తవ షష్ఠీ భక్తిలో యుస్మద్ శబ్దం యొక్క షష్ఠీ భక్తి. గురుగారు ఈక్షేనా ఈహేనా అండి? ఈక్షే అంటే చూడడం కదా. ఈక్ష ధాతు ఈక్ష అంటే చూడడం కదా మహోదయ. చూడటం ఈహ ధాతు ఇక్కడ ఈక్ష ఇచ్చాడు, చూస్తున్నాడు. నీ యొక్క పుస్తకాన్ని అహం ఈక్షే నేను చూస్తున్నాను. ఈహ ధాతు అయితే ఇష్టపడుతున్నాయి, ఈహతే అంటారు. అప్పుడు ఈ హై వస్తుంది, ఈ హై. ఓకే, ఈ హై కాదు ఈ హే. తవ పుస్తకం అహం ఈ హే ఉంటే ఇష్టపడుతున్న అర్థం వస్తుంది. ఇక్కడ ఈక్షే కాబట్టి చూస్తున్నాను. తవ పుస్తకం అహం ఈక్షే. అస్తు. నెక్స్ట్ 14. త్వయి సత్యం వర్తతే. త్వయి ఇక్కడ సప్తమి భక్తి. చూడు, విస్మది శబ్దాన్ని ఉపయోగించని వాక్యాలు వస్తున్నాయి మనకు. త్వయి నీలో, సప్తమి భక్తి నీలో అంటే నీ యందు. సత్యం వర్తతే సత్యం ఉంది. ధర్మం వర్తతే ధర్మం ఉంది. అది ఎన్నో. జ్ఞానం వర్తతే జ్ఞానం ఉంది. నీలో సత్యం ఉంది, జ్ఞానం ఉంది, ధర్మం ఉంది, విద్య ఉంది, ఏదైనా రాసుకోవచ్చు. సత్యం వర్తతే అని చెప్పాడు.
నీలో లేదా నీ యందు సత్యం ఉన్నది. త్వయి సత్యం వర్తతే. అస్తు. నెక్స్ట్ వందే మాతరం. వందే మాతరం అంటూ ఉంటాం. కానీ వందేది ఇది ప్రథమ పురుషం, వంద ధాతుకి ప్రథమ పురుష ప్రథమ ఉత్తమ పురుష ఏకవచనంలో, వంద ధాతుకి ఉత్తమ పురుష ఏకవచనం వందే. కం వందే మాతరం వందే. కహ వందే అహం వందే. అహం మాతరం వందే. కర్త వందేకి కర్త ఎవరు ఇక్కడ? వందే క్రియాపదానికి కర్త ఎవరిని తీసుకోవాలి? అహం. అహం మాతరం వందే. నేను మాతకు నమస్కరిస్తున్నాను. వందే మాతరం అంట అంటే ప్రతి ఒక్కరు వందే మాత్రం నేను నమస్కరిస్తున్నాను. ఎవరిని? మాత అంటే మాతృభూమిని. మాత అంటే ఇక్కడ మాతృభూమిని వందే నమస్కరిస్తున్నాను. మాతరం వందే. ఏంటో మా జన్మ ఇచ్చిన తల్లిని కూడా మనం ఈ రకంగా అహం మాతరం వందే అని కూడా చెప్పచ్చు. అస్తు. ఇవి మనకు సంస్కృత వాక్యాలు అండి. ఈ సంస్కృతంలో ఉండేటువంటి వాక్యాలు ఆన్సర్ చూసాము. ఇప్పుడు నెక్స్ట్ ఈ తెలుగు వాక్యాలు చూడండి. తెలుగు వాక్యాలకు సంస్కృతులు ఏ విధంగా ఉన్నాయని చూద్దాము. గమనించండి. మొట్టమొదటి వాక్యం, తెలుగు వాక్యం. నీవు గురువును సేవిస్తున్నావు, సుఖాన్ని పొందుతున్నావు, ఇంకా సుఖపూర్వకంగా ఉంటున్నావు. ఇంకా ఏం చేస్తున్నావు? సుఖపూర్వకంగా ఉంటున్నావు. సుఖపూర్వకంగా ఉంటున్నావు. ఓకే, అస్తు అండి. త్వం గురుం సేవసే. త్వం సేవదాతను ఉపయోగించమని లట్లాగా చెప్తున్నాం కదా, అభ్యాసం చూసిన శబ్దకోశంలో. త్వం గురుం సేవసే. గురుం ద్వితీయ భక్తి. కర్తకు ఇష్టమైన దానికి కర్మ సంజ్ఞ, కర్మాని అంటే ద్వితీయ భక్తి పెట్టుకుంటాం. త్వం గురుం సేవసే, సుఖం లభసే. సుఖం లభసే. ఇంకా సుఖేన చ. అస్తు. నమస్కారం గురుగారు. యోగి. త్వం గురుం సేవసే. బ్రేక్ వచ్చింది మోదీ. సేవసే, సుఖం లభసే, సుఖేన చ. సుఖేన చ వసతి. సుఖేన చ వసతి. ఇంకా సుఖేన చ వససి. వససి, వసతి, వసతః, వసంతి. ఇది పరస్మయ పదార్థం తీసుకుని లాస్ట్ లో. అదే ఒక్క మాట గురువు గారు. త్వం గురుం అన్నది ద్వితీయ విభక్తిలో ఉంది. గురుం అన్నది ద్వితీయ విభక్తి. సేవసే. సేవసే లట్లకార ఆత్మనేపది. మధ్యం పురుష ఏకవచనం అండి. సేవసే మధ్యం పురుష. సేవసే, సేవేతే, సేవద్వే. అదే ఆత్మనేపది అవుతుంది కదా అది. ఆత్మనేపది అది మధ్యం పురుష ఏకవచనం. ఓకే గురువు గారు. సుఖేన చ సుఖేన చ వర్తసే. ఉంటున్నావు. ఇక్కడ మనకు వసతాతి ధాతు కాకుండా నేను వససే నివసిస్తున్నా అర్థం వస్తుంది కాబట్టి వర్తసే రాద్దాం. వసతి అనేది నివసిస్తున్న అర్థం వస్తుంది, సామాన్యంగా చెప్పొచ్చు. కాబట్టి అది మనకు వర్తధాతు మీద ఉంటున్నావు అని చెప్పి, కాబట్టి అస్తిత్వం తెలియపడం. కాబట్టి అస్తిత్వం తెలిపేటప్పుడు వర్తసే ధాతుని ఉపయోగిద్దాం. అస్తు. గురుగారు ఈ సెంటెన్స్ ఎలా చెప్పారంటే, నీవు గురువును సేవిస్తున్నావు, సుఖాన్ని పొందుతున్నావు, ఇంకా సుఖపూర్వకంగా ఉంటున్నావు అని చెప్పారు. అందుకే వర్తసే. ఓకే అండి. ఓకేనా. త్వం గురుం సేవసే, సుఖం లభసే, సుఖపూర్వకేన. సుఖేన చ. సుఖేన సుఖపూర్వకనే వస్తుంది. సుఖేన చ వర్తసే. సుఖేన చ వర్తసే. ఎందుకు స్వాభావిక అర్థంలో మనం ముందు చెప్పుకున్నాం తృతీయ భక్తి నియమాలు. అక్కడ తృతీయ భక్తి వస్తుంది. స్వభావ అంటే ప్రకృత్యా సాధు. స్వాభావిక అర్థంలో తృతీయ భక్తి వస్తుంది. సుఖేన చ వర్తసే. సుఖపూర్వకంగా ఉంటున్నావు. ఏంటండి? సుఖే వర్తసే. సుఖేన 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 తృతీయ భక్తి. స్వభావార్థం తృతీయ భక్తి రావాలి. సుఖేన చ వర్తసే. ఇంకా సుఖపూర్వకంగా ఉంటున్నావు అని అర్థం వస్తుంది. సుఖే కాదు. మోదసేచ. ఏంటండి? మోదసేచ అని పెట్టకూడదండి. ఒక్క నిమిషం.
అది మోదసి దాని మీనింగ్ ఏంటి? ఆనందపడుతున్నాడు. ఇక్కడ ఆనందపడుతుందని చెప్పలేదు వాక్యం, ఉంటున్నావు అని చెప్పాను. ఉంటాయేమో ధాతు, రకరకాల ధాతులు ఉన్నాయి కదా, అక్కడ ఏ ధాతువు అయితే అర్థం ఉందో ఆ ధాతు యొక్క అర్థాన్ని తీసుకోవాలి. అర్థమైందా? అస్తు. మహోదయ, ధన్యవాదాలు. ఓకే అండి. నగరంలో మనుష్యులున్నారు. నగరే మనుష్యాహ సంతి. ఏదో వర్తంతే, వర్తధాతు ఆత్మీయపద రాసుకుంటాండి. నగరే మనుష్యాహ వర్తంతే రాయండి. నగరే మనుష్యాహ వర్తంతే. దానికి సుఖేనచ వర్తసే ముందు వాక్యం. సుఖపూర్వకంగా ఉంటున్నారంటే సుఖేనచ వర్తసే. నగరే మనుష్యులు ఉన్నారు, నగరంలో మనుషులు ఉన్నారు. నగరే మనుష్యాహ వర్తంతే. నగరే మనుష్యాహ వర్తంతే. నెక్స్ట్ వాక్యం. దేవదత్తుడు మార్గంలో సన్యాసిని చూస్తున్నాడు. దేవదత్తుడు మార్గంలో సన్యాసిని చూస్తున్నాడు. దేవదత్తుడు మార్గంలో సన్యాసిని చూస్తున్నాడు. దేవదత్తః మార్గే యతిం ఈక్షతే. ఈక్షతే చూస్తున్నాడు. ఈక్షతే ఇక్కడ ఈ దేవత కర్త కాబట్టి నామవాచక శబ్దం కాబట్టి ప్రథమ పురుషం ఏకవచనం పెట్టుకున్నామండి. మధ్యం పురుషు గారు పెట్టుకునేది. నామవాచక శబ్దం వచ్చినా సర్వనామ శబ్దం వచ్చినా ప్రథమ పురుషుని ఉపయోగించాలి. త్వం గాని అహం గాని వస్తేనే మధ్యం పురుషము ఉత్తమ పురుషం పెట్టుకోవాలి సందర్భాన్ని బట్టి. అస్తు. దేవదత్తః మార్గే యతిం ఈక్షతే. యతిం ఈక్షతే. అస్తు. నెక్స్ట్ అండి. మోక్షము యొక్క విషయంలో, మోక్ష విషయంలో నువ్వు యత్నం చెయ్యి అంటే ప్రయత్నం చెయ్యి. మోక్షే అంటే విషయంలో ఒకరి గురించి కానీ అర్థంలో కానీ ప్రయోజనంలో కానీ 74 నియమాలు చెప్పాను. 74 నియమ ప్రకారంగా ఇక్కడ మోక్షే త్వం యతసే యతేతే యతద్వే. మోక్షే త్వం యతసే. మోక్షే త్వం యతసే నీవు యత్నం చెయ్యి. నీవు అన్యం కాబట్టి త్వం యతసే. త్వం యతసే. మోక్షే త్వం యతసే. మోక్షంలో నువ్వు యత్నం చెయ్యి అంటే ప్రయత్నం చెయ్యి. ప్రయత్నం కురు అనొచ్చా గురుగారు? ప్రయత్నం కురు. మన సేవధాతు ఉపయోగించాలని చెప్పి యత్నం ఆత్మధాతు ఉపయోగించాలి. కురు అనేది పరస్మృత ధాతు. ఓకే చెప్పొచ్చు, కానీ ఇక్కడ ఈ ధాతుని ఉపయోగించి మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి వీటిని ఉపయోగించి రాద్దాం. ఇవి లేనప్పుడు, ఇక్కడ ఇచ్చిన ధాతులు లేనప్పుడు అప్పుడు ఎన్నికి వెళ్ళిపోవచ్చు. మనకు ధాతులు ఉన్నాయి కదా, వీటిని ఉపయోగించి రాయాలి. నెక్స్ట్ వాక్యం. నీవు దుఃఖాన్ని సేవిస్తున్నావు, ఇంకా సంసారంలో శోభిస్తున్నావు. త్వం దుఃఖం సహసే గురుం సేవసే సంసారే చ శోభసే. సంసారే చ శోభసే. సంసారంలో శోభిస్తున్నావు అని అర్థం. నువ్వు దుఃఖాన్ని సహిస్తున్నావు, గురువును సేవిస్తున్నావు, ఇంకా సంసారంలో శోభిస్తున్నావు అంటే త్వం దుఃఖం సహసే గురుం సేవసే సంసారంలో సంసారే చ సేవసే శోభసే శోభిస్తున్నావు. అస్తు. నెక్స్ట్ వాక్యం. అతడు ధనంలో లీనమవుతున్నాడు. ఎక్స్క్యూజ్ మీ గురుగారు. సో ఇవన్నీ కూడా ఆత్మనేపది శబ్దాలే అవుతాయి కదా. సహసే, సేవసే, ఆత్మనేపదాతులు ఉపయోగించే సేవదాతులు ఉపయోగించే సేవదాతు సమానంగా ఇచ్చేటువంటి శబ్దకోశంలో మొత్తం చెప్పాము. అన్ని ఆత్మనేపదాతులు ఉపయోగించి రాస్తున్నామండి. మొత్తం ఆత్మనేపదులే. అస్తు మహోదయ. సహ ధనే రమతే. సహ ఆరో వాక్యం రాసుకోండి. సహ ధనే రమతే. అతడు ధనంలో రమిస్తున్నాడు. సహ ధనంలో రమిస్తున్నాడు. జీ చెప్పండి, ఏదో అడుగుతున్నారు. అది 4th సెంటెన్స్ మోక్షం విషయంలో నీవు ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పారు సార్. జీ అదే చేస్తున్నావు అంటే నేను చెప్పాను యతసి అని చెప్పాను. చేస్తున్నావు అని అర్థం. మోక్షే త్వం చెయ్యి అని చెప్పానా? చెయ్యి అని చెప్తే చేస్తున్నావు అని రాసుకో. చెయ్యి అన్నప్పుడు ఆజ్ఞ అర్థం అవుతుంది. ఆజ్ఞ చెప్పలేదా?
ఓకే, చెయ్యి అంటే యతస్వ రాసుకోండి, చెయ్యి అని చెప్పింటేనే. చేస్తున్నావు అంటేనే మనకు ఏతస్సే వస్తుంది, ఎందుకంటే లట్లకాలను ఉపయోగించి రాస్తున్నాం. చేస్తున్నావు అని రాసుకోండి. ఓకే, చెయ్యి అని చేస్తున్నావు అనే చెప్పారు, మీరు చేస్తున్నావు అనే చెప్పారు. అస్తు అండి, అయితే ఎట్లయితే పర్వాలేదు. నెక్స్ట్ వాక్యము, సహ ధనే రమతే. సహ ధనే రమతే, అతడు ధనంలో లీనమవుతున్నాడు. నెక్స్ట్ వాక్యం, వృక్షము ఇక్కడ అసౌ వణుకుతున్నది. అసౌ వాడచ్చు కదా మహోదయ? వాడొచ్చండి, ఇబ్బంది లేదు. ఓకే, వృక్షము వణుకుతున్నది. ఇక్కడ మన ఇష్టం, మనకు అసౌను అధశబ్దాన్ని ఉపయోగించి తత్శబ్దాన్ని ఉపయోగించి నేర్చుకున్న వాక్యాలు మన ఇష్టం ఏదైనా వాడుకోవచ్చు. ఓకేనా, అది మీకు ప్రాక్టీస్ అయిపోయింది కదా. అసౌ వాడచ్చు, సహ వాడచ్చు, రెండు ఒకటే. ఇదం వాడినా ఏతదు వాడినా ఇవి రెండు ఒకటే. అస్తు, వృక్షం వణుకుతున్నది. వృక్ష కంపతే. వృక్షం వణుకుతున్నది అంటే వృక్ష కంపతే. వృక్ష కంపతే, వృక్షం ఒకటే ఉంది కాబట్టి క్రియాపదం ఏకవచనం పెట్టుకున్నాం, కంపతే అని. నెక్స్ట్, సాధువు రాజును అన్నం అడుగుతున్నాడు. సాధువు రాజును అన్నం అడుగుతున్నాడు. సాధువు నృపం అన్నం యాచతే. ఇది ద్వికర్మక ధాతు. ముందు కర్మనికి సంబంధించిన విభక్తులు చెప్పుకుంటప్పుడు అక్కడ ద్వికర్మక ధాతులు చెప్పాండి. ద్వికర్మక ధాతులు ఎప్పుడు వచ్చినా కూడా అక్కడ రెండు కర్మలు ఉంటాయని చెప్పాను, కాబట్టి ఇక్కడ రెండు కర్మలు వచ్చాయి. సాధువు నృపం అన్నం. నృపంలో ద్వితీయ భక్తి ఏకవచనం, అన్నంలో ద్వితీయ భక్తి ఏకవచనం. నృపం అన్నం యాచతే. సాధువు నృపం అన్నం యాచతే. అస్తు, నెక్స్ట్ వాక్యం, లేదా అన్నం యాచతే లేదా భిక్షతే కూడా పెట్టుకోవచ్చు. అన్నం యాచతే లేదా భిక్షతే. భిక్షతే అది కూడా రాసుకోండి. భిక్షతే వా, భిక్షతే వా. అస్తు, 9వ వాక్యం, దినేష్ తండ్రిని నమస్కరిస్తున్నాడు. దినేష్ తండ్రిని నమస్కరిస్తున్నాడు. అతనికి దినేష్కి ఏమి ఇష్టము? తండ్రిని నమస్కరించడం ఇష్టం. అట్లా ఎవరైతే ఇష్టమైన వారో వారితో ద్వితీయ భక్తి రావాలి. దినేశ పితరం వందతే. పితరం వందతే లేదా జనకం వందతే. రమేశ పితరం వందతే లేదా జనకం వందతే, ఏదైనా రాసుకోవచ్చు. నెక్స్ట్, దాంట్లో ఇంకా కంటిన్యూగా ఉంది. ఇంటిలో జీ మధ్యలో మాట్లాడొద్దండి. ఏం చెప్పాను? దినేష్ తండ్రిని నమస్కరిస్తున్నాడు అని చెప్పాను. దినేశ పితరం వందతే అంటే వందతే అంటే ప్రణామం చేస్తున్నాడు, నమస్కరిస్తున్నాడన్నా ప్రణామం చేస్తున్నాడని ఒకటే. వంద ధాతుని ఉపయోగించాలి. వందతే లేదా పితా శబ్దం మనకు రాలేదు కాబట్టి పుల్లింగ శబ్దం జనకం అని కూడా చెప్పుకోవచ్చు. జనక, జనకౌ, జనకాహ. జనకం, జనకమన్నా పితరమన్నా రెండు ఒకటే. అది పితృ శబ్దం, దుకారాంత శబ్దం. జనక అకారాంత శబ్దం. ఓకే, నెక్స్ట్ దాంట్లో కంటిన్యూగా ఇంటిలో ఎగురుతున్నాడు. గృహే కూర్దతే. గృహే కూర్దతే. గృహే కూర్దతే. సత్యం చ ఏవ భాషతే. ఇంకా సత్యాన్ని మాత్రమే మాట్లాడుతున్నాడు. సత్యం చ, సత్యం చ ఏవ భాషతే. భాషతే సత్యమే మాట్లాడుతున్నాడు. సత్యం ఏ సత్యమేవ చ భాషతే అలా కూడా రాసుకోడు. సత్యం ఏవ చ భాషతే తిప్పి రాసుకో. సత్యం ఏవ చ, సత్యం ఏవ చ భాషతే అంటే సత్యమే మాట్లాడుతున్నాడు. ఓకే, మళ్ళీ ఒకసారి చూసుకున్న వాక్యము, దినేశ జనకం వందతే. జనకం వందతే లేదా పితరం వందతే. గృహే కూర్దతే. గృహే కూర్దతే. సత్యం ఏవ చ భాషతే. సత్యం ఏవ, సత్యమే ఇంకా సత్యమే మాట్లాడుతున్నాడు. సత్యం ఏవ చ భాషతే, సత్యమే మాట్లాడుతున్నాడు. అస్తు, నెక్స్ట్ వాక్యం 10వ వాక్యం, విద్య సత్యము చేత శోభిస్తున్నది. విద్య సత్యేన శోభతే. విద్య సత్యేన శోభతే. విద్య కథం శోభతే? విద్య సత్యేన శోభతే. విద్య సత్యేన, సత్యము చేత శోభిస్తున్నది. విద్య సత్యేన శోభతే. నెక్స్ట్ అండి,
నీవు ఏమి ఇష్టపడుతున్నావు? నీవు ఏమి ఇష్టపడుతున్నావు? త్వం కిం ఈహసే? త్వం కిం ఈహసే? మీరందరూ ఏమి ఇష్టపడుతున్నారు? మహోదయ మీరందరూ. మీరందరూ ఏమి ఇష్టపడుతున్నారు? త్వం యువాం యూయం రాసుకోండి. యూయం యూయం. యూయం కిం ఈహద్వే? ఈహద్వే త్వం యూయం త్వం యువాం యూయం యూయం కిం కిం ఈహద్వే? ఈహద్వే మీరందరూ ఏమి ఇష్టపడుతున్నారు? యూయం కిం ఈహద్వే ఏమి ఇష్టపడుతున్నారు? అస్తు. పశువులలో సింహము శ్రేష్టమైనది. పశూనాం సింహః శ్రేష్టః. పశూనాం సింహః శ్రేష్టః. లేదా పశుషు సింహః శ్రేష్టః. పశూనాం లేదా పశుషు సప్తమి విభక్తి బహువచనం లేదా షష్ఠి విభక్తి బహువచనం రెండు పెట్టుకోవచ్చు. పశూనాం సింహః శ్రేష్టః లేదా పశుషు సింహః శ్రేష్టః. అస్తు. పశువు శబ్దం గురు శబ్దం లాగానా? జీ గురు శబ్దం లాగా నడుస్తుంది. అప్పుడు పశువు అవుతుంది. పశుషు బహువచనంలో బహువచనం చెప్తుంది. పశూనాం లేదా పశుషు బహువచనంలో శ్రేష్ఠ తరహా అనొచ్చా ఆచార్య? చెప్పుకోవచ్చు శ్రేష్టత. ఇక్కడ మనకి ఏం లేదు కదా. శ్రేష్ఠ అంటే ఇప్పుడు తున్న దానికి సంబంధించి ఇంకేమైనా శ్రేష్టత్వం ముందు చెప్పింటే దానికి ఇతని కన్నా ఇతని శ్రేష్టత అని చెప్పొచ్చు. ఇంకా వాక్యం పొడిగించలేదు కదా మనం, రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. గురుగారు చిన్నది మిస్ అయిపోయింది నేను. పశూనాం అంటే ఏ షష్ఠి విభక్తి విభక్తి అన్నారు? బహువచనం. షష్ఠి విభక్తి బహువచనం. పశుసు సప్తమి విభక్తి బహువచనం. ఈ రెండు రాసుకోవచ్చు. ఏదైతే రాసినా ఒక రెండు కరెక్టే. ఓకే. అస్తు మహోదయ. మధ్యాహ్నంలో నువ్వు ఇక్కడికి రా. మధ్యాహ్నంలో అంటే మధ్యాహ్నము నువ్వు ఇక్కడికి రా. మధ్యాహ్నే ఇవి ఏది కాలవాచక శబ్దాలు వచ్చినప్పుడు, సమయాన్ని సూచించే శబ్దాలు వచ్చినప్పుడు 74వ నియమం ప్రకారం చెప్పాను. 74లో సమయాన్ని సూచించే శబ్దాలు ఏవైతే ఉన్నాయో అందుకే సప్తమి విభక్తి రావాలి. అందుకే మధ్యాహ్నం అనేది ఒక సమయాన్ని సూచిస్తుంది కదా. అందుకే మధ్యాహ్నే త్వం అత్ర ఆగచ్చ. త్వం అత్ర ఆగచ్చ. మధ్యాహ్నే త్వం అత్ర ఆగచ్చ. మధ్యాహ్నే త్వం అత్ర ఆగచ్చ. నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను. నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను. అహం త్వాం ఆహ్వానిస్తున్నాను. ఓకే, రెండో ఒకటి ఆహ్వానిస్తూనే పిలుస్తున్నాను. అహం త్వాం త్వాం ఆహ్వయామి. అహం త్వాం ఆహ్వయామి. అహం త్వాం నిన్ను. త్వం యువాం యూయం త్వాం యువాం యుష్మాన్. అహం త్వాం నిన్ను ఆహ్వయామి ఆహ్వానిస్తున్నాను. ఆహ్వయామి ఆహ్వానిస్తున్నాను అంటే పిలుస్తున్నాను అర్థం వస్తుంది. ఆహ్వానిస్తున్నాను, పిలుస్తున్నాను రెండు ఒకటే. మహోదయ ఆహే అని వస్తుందా మహోదయ? ఇది పరస్మైపద ధాతు. పరస్మైపద ధాతు అండి. పరస్మైపద చెప్పాను. ఓకేనా? సంస్కృతంలో పిలుస్తున్నాను ఇంకొక మాట ఏమన్నా ఉందండి? ఇంకేం లేదు. ఆహ్వయామి ధాతులు ఉంటాయి, వేరే ధాతు ఉంటాయి. మనకు ప్రసిద్ధమైన ధాతు ఇదే కాబట్టి ఆహ్వయామి. మనకు చెప్పిన పరిభాష మనకు చెప్పిన మాటల నుంచే తీసుకుందాం. అస్తు. అహం త్వాం ఆహ్వయామి. నెక్స్ట్, నీతోటి ఎవరు ఉన్నారు? నీతోటి ఎవరు ఉన్నారు? మీ అందరితోటి ఎవరున్నారు? ఓకే, మీ అందరితోటి ఎవరున్నారు? తైః తేన తాభ్యాం త్వయా యువాభ్యాం యుష్మాభిః. యుష్మాభిః సహ. యుష్మాభిః యుష్మ శబ్దానికి తృతీయ విభక్తి బహువచనంలో. త్వయా యువాభ్యాం యుష్మాభిః. యుష్మాభిః సహ కహ అస్తి. ఎవరు ఉన్నారు? కే సంతి. లేదంటే యుష్మాభిః సహ మీతోటి ఎవరు ఉన్నారు? చాలా బహువచనం తీసుకునేది కూడా. కే సంతి. కహ కౌ కే సంతి ఎవరున్నారు? యుష్మాభిః సహ మీ అందరితోటి ఎవరున్నారు? యుష్మాభిః
సహ కే సంతి ఎవరున్నారు. అస్తు. నీకు పండ్లు అంటే చాలా ఇష్టం. ఏ పండ్లు చాలా ఇష్టం? నీకు ఏ పండ్లు ఇష్టమా? ఏ పండ్లు ఇంకొకటి ఉండే మహోదయ, నీతోటి ఎవరున్నారు అని చెప్పారు. నీతోటి ఎవరున్నారు? త్వయా యుష్మ నీతోటి చెప్పా. మళ్ళీ ఇంకో వాక్యం చెప్పాను దాంట్లో. రెండు చెప్పారు. నీతోటి ఎవరున్నారు? త్వయా సహ కహ అస్తి. త్వయా సహ కహ అస్తి. యుష్మాభిః సహ కే సంతి. ముందుది యుష్మాభిః సహ కే సంతి. తర్వాత త్వయా సహ కహ అస్తి. నీతోటి ఎవరున్నారు. అస్తు. మహోదయ, యుష్మాభిః అనేది బహువచనం తృతీయ, అది వేరే కదండి. అప్పుడు స్థా వస్తుంది కదా, స్థా వస్తుంది కదండి. మధ్యమ పురుష వస్తుంది కదా బహువచనం. యుష్మా అక్కడ ఏం చెప్పాము మనం? యుష్మాభిః సహ. కర్త ఎవరు? మీతోటి కర్త ఎవరు? కే సంతి. కహ కౌ కే. అది కే ప్రథమ పురుషం, అది కర్త. సంతికి కర్త ఎవరు ఇక్కడ? కే కర్త, ప్రథమ పురుషం. కాబట్టి దాన్ని బట్టి మనం క్రియాపదం చూసుకోవాలి. యుష్మాభి బట్టి చూసుకోకూడదు. ఓకేనా? ధన్యవాదాలు మహోదయ. మహోదయ త్వయా సహ కహ అస్తి ఎవరున్నారు. త్వయా సహ కహ అస్తి. నీతోటి ఎవరున్నారు, దాంట్లో కంటిన్యూషన్ గా. ఓకే, నెక్స్ట్ గురుగారు. ఒక్క నిమిషం గురుగారు, అట్నుంచి ఇటు కూడా చెప్పచ్చుగా. అంటే ఒకటి ఏకవచనం, నీతోటి ఎంతమంది ఉన్నారు. త్వయా సహ కే సంతి, అది కూడా చెప్పచ్చునా? వాక్య నిర్మాణం, వాక్యం మార్చుకోవచ్చు. అస్తు. నెక్స్ట్ వాక్యం చూడండి. నీకు ఏ పండ్లు అంటే చాలా ఇష్టం. నీకు ఏ పండ్లు అంటే చాలా ఇష్టం. తుభ్యం కాని ఫలాని రోచంతే. తుభ్యం కాని ఫలాని రోచంతే. ఏ పండ్లు చాలా. కాని ఫలాని రోచంతే. నీకు ఏంటండి? తుభ్యం కాని ఫలాని రోచంతే. నీకు ఏ పండ్లు అంటే చాలా ఇష్టం. తుభ్యం కాని ఫలాని రోచంతే. ఏదో అడుగుతున్నారండి. అస్తు. త్వం కాని ఫలాని ఈహసే అని కూడా చెప్పచ్చా? తుభ్యం కాని ఫలాని. ఇక్కడ తుభ్యం అనేది, తుభ్యంకి కర్త ఎవరు? కాని. కిం కే కాని. అర్థమైందా? కాని ఫలాని రోచంతే. కాబట్టి కర్తని బట్టి క్రియాపదం. తుభ్యం చూసి మనం క్రియాపదం మార్చుకోవడం లేదు. ఎవరిని చూసి మార్చుకుంటాం? కాని శబ్దం ఉంది కదా. ఏ పండ్లు అంటే ఇష్టం, అది ప్రథమ పురుషం బహువచనం అంట. కిం కే కాని. కాని ఫలాని రోచంతే. అందుకే ప్రథమ పురుషం బహువచనం తీసుకోవాలి. అర్థమైందా? రోచతికి కర్త ఎవరు, క్రియాపదం కర్త ఎవరు ముందు ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మనము తుభ్యం అనేది చతుర్థ విభక్తి సంప్రదానం. రుచుధాతు ఉపయోగించినప్పుడు ఎవరికైతే చాలా ఇష్టమో అందులో చతుర్థ విభక్తి రావాలి. అది కరణం అన్నమాట. ఇది కర్త. కే కాని ఫలాని రోచంతే. రోచంతికి కర్త ఇక్కడ కాని. కాని ఫలాని రోచంతే. ఏ పండ్లు ఇష్టపడుతున్నావు. ఓకే, ఈహసే ఉపయోగించి రాసామండి. త్వం కాని ఫలాని ఈహసే అని రాయొచ్చా అని డౌట్ వచ్చింది. ఒకవేళ తుభ్యం కర్త తీసుకున్నావు అంటే అక్కడ రాయొచ్చు. దాని కర్త ఇక్కడ ఇది పెట్టా. ఈహసే, ఏ పండ్లు ఇష్టపడుతున్నావు. ఓకేనా? ఇప్పుడు దీన్ని కర్మలోకి తీసుకుపోవాలి. అప్పుడు తుభ్యం కాని ఫలాని ఈహసే. తుభ్యం వస్తుందండి. తుభ్యం చతుర్థ విభక్తిగా. ఈహసే ఉన్నప్పుడు కూడా ఈహసే వచ్చినప్పుడు తుభ్యం వస్తుందండి. అది రుచిధాతును ఉపయోగించేటప్పుడు ఎవరికైతే చాలా ఇష్టమో అందులో తుభ్యం చతుర్థ విభక్తి రావాలి. అవునండి, అది వస్తుంది. చతుర్థ విభక్తి పెట్టాము. అక్కడ ఏమి ఇష్టపడుతున్నాయి? పండ్లు. కాని ఫలాని రోచంతే. కాని ఫలాని రోచంతే. కాని ఫలాని ఈహసే. మన రుచిధాతు కాకుండా ఇప్పుడు తుభ్యం ఉపయోగించాను కాబట్టి రుచిధాతుని చెప్పాను అన్నమాట. సరే, ఒకవేళ ఇష్టపడుతున్నాం అనుకోండి, మనం ఈహస్య ధాతు ఉపయోగించాక చతుర్థ విభక్తి ఉపయోగించాల్సిన అవసరం లేదు. అదే ఈహస్య ఉపయోగించినామంటే అక్కడ ఇది తుభ్యం రాదు. మళ్ళీ రోచంతే ఎందుకు చెప్పారు? మోదీ బహువచనం రోచతే అని సరిపోదా మోదయ? రోచతే
కాని ఫలాని అని చెప్పాం కదా, పండ్లు. ఏ పళ్ళు ఇష్టం పండ్లు ఎవరికి కర్త తుభ్యం కదా మహోదయ. సో రోచతే సరిపోదు. తుభ్యం కర్త తుభ్యం కదా, రోచతే అంటే సరిపోదా అని అడుగుతున్నాను మహోదయ. రోచతే తుభ్యం కాని ఫలాని రోచతే తుభ్యం యువాభ్యాం యుష్మభ్యం కాని ఫలాని రోచంతే. ఏకవచనంలో ఉన్నప్పుడు కాబట్టి రోచితే సరిపోతుంది, బహువచనం రాసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఈహంతే అనాలా కాదు గురుగారు? ఈహదాతును ఉపయోగించలేదండి మన ఇక్కడ. ఒకవేళ ఈహదాతు ఈహసే అన్నారు కదా, దాన్ని బహువచనంలో ఈహంతే అనుకోవాలండి. కాని ఫలాని ఈహంతే. కాని ఈహసే ఈహంతే ఈహసే ఈహైతే ఈహంతే. ఒకవేళ ఈహదాతును ఉపయోగించి ఆ రకం ఉపయోగించుకోవచ్చు. అదే. ఓకేనా? అలా ఎందుకంటే ఇష్టపడినప్పుడు చతుర్థ విభక్తి దీన్ని కూడా ఉపయోగించు. సామాన్యంగా ఇది వచ్చేది కూడా ఆత్మీయపద ధాతు కాబట్టి ఇది ఉపయోగించాలన్నమాట. తుభ్యం కాని ఫలాని తుభ్యం కాని ఫలాని ఈహతే తాని ఫలాని ఈహసే రోచతే. ఓకేనా? రోచంతే అని చెప్పాలి కదండి, ఫలాని కదా ఇక్కడ. కాని ఫలాని అంటున్నారు కదా, కర్త కాని ఫలాని. పండ్లు అని కదా గురుగారు, పండ్లు అన్నప్పుడు బహువచనం కదా. ఒక్క నిమిషం అండి, ఇప్పుడు వాక్యం చెప్పండి. తుభ్యం ఏకవచనం కాబట్టి రోచతే కరెక్ట్ మాస్టర్. తుభ్యం ఏకవచనమే కదా. అనేది త్వమ్ అనేది ఒక్కడే కదా. అసలు వాక్యం చెప్పండి ముందు. నీకు ఏ పండ్లు చాలా ఇష్టం? అది ఇప్పుడు ఒక నిమిషం. నీకు ఏ పండ్లు అంటే చాలా ఇష్టం. నీకు ముందు పదము నీకు ఏ పండ్లు అంటే చాలా ఇష్టం. త్వం కాని ఫలాని ఈహసే. ఇప్పుడు ఇది వాక్యం ఈ రకంగా చేసిన. త్వం కాని ఫలాని ఈహసే. కాని ఫలాని ఈహసే. ఇప్పుడు తుభ్యం పెట్టుకున్నామంటే అలా వచ్చిందన్నమాట. తుభ్యం కాని ఫలాని రోచంతే, తుభ్యం కాని ఫలాని రోచితే. రుచిదాతు ఎదుకైతే ఇష్టం దాన్ని చతుర్థ భక్తి పెట్టుకున్నాము అక్కడ. ఇక్కడ నీకు ఏ పండ్లు అంటే చాలా ఇష్టం అన్నప్పుడు త్వం కాని ఫలాని ఈహసే, నువ్వు ఏ పండ్లు ఇష్టపడుతున్నావు అని అర్థం వస్తుంది. అందుకే ఒక్కోసారి వాక్యము నేను చెప్పి ఒకసారి హిందీలో చెప్పి దీన్ని అనువాదించి చెప్తూ ఉంటాం కాబట్టి మారుతూ ఉంటాయండి. ఒకసారి అంటే నిన్న చెప్పినది ఒకసారి దాన్ని చెప్పలేనమాట, బై మిస్టేక్ వెనక ముందు మారచ్చు. అనువదించి చెప్తుంటాను కాబట్టి రకరకాలు చెప్తూ ఉంటాను. ఇక్కడ త్వం నువ్వు ఏ పండ్లు ఇష్టపడుతున్నావు అన్నప్పుడు త్వం కాని ఫలాని ఈహసే. ఇప్పుడు ఈ వాక్యంలో మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఇదే రాసేసుకోండి. త్వం నీవు కాని ఫలాని ఈహసే, ఏ పనులు ఇష్టపడుతున్నావు, కాని ఫలాని ఏ పనులు ఇష్టపడుతున్నావు, ఇది రాసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వాక్యం రాసుకోండి. నెక్స్ట్ వాక్యం చూడండి. నీ పుస్తకము ఎక్కడ ఉంది? నీ యొక్క పుస్తకము ఎక్కడ ఉంది? తవ పుస్తకం కుట్ర అస్తి. తవ పుస్తకం కుట్ర అస్తి. తవ పుస్తకం కుట్ర అస్తి. నెక్స్ట్ నీలో జ్ఞానం ఉంది. త్వయి జ్ఞానం అస్తి. త్వయి జ్ఞానం అస్తి. నెక్స్ట్ త్వయి, ఇది సప్తమి భక్తి విస్మయ శబ్దానికి ఏకవచనం పెట్టాము. నీవు బాల్యకాలంలో విద్య నేర్చుకుంటున్నావు. నీవు బాల్యకాలంలో విద్య నేర్చుకుంటున్నావు. త్వం బాల్యకాలే విద్యాం శిక్షసే. త్వం బాల్యకాలే విద్యాం శిక్షసే. మహోదయ నీవు మరియు మీరిద్దరు. నీవు మరియు మీరిద్దరు అని చెప్పావా? ఓకే. త్వం యువాంచ. త్వం యువాంచ బాల్యకాలే విద్యాం శిక్షతే శిక్షేతే. త్వం బాల్యకాలే త్వం యువాంచ బాల్యకాలే విద్యాం శిక్షతే శిక్షేతే వా. శిక్షతే శిక్షేతే వా. ఓకే. త్వం కదా ఆచార్య. త్వం బాల్యకాలే విద్యాం శిక్షసే శిక్షేతే. శిక్షతే చెప్పారా? శిక్షసే మధ్యమపురుషు ఏకవచనంలో ద్వివచనం రావాలి. త్వం బాల్యకాలే విద్యాం శిక్షసే
యువాం చ శిక్షేథే. శిక్షేథే మహాప్రధానం. అస్తు. త్వం యువాం వచ్చినప్పుడు మధ్యం పురుషమే రావాలండి. నెక్స్ట్ అంతిమ వాక్యం. నీవు ధనాన్ని, సుఖాన్ని మరియు జ్ఞానాన్ని పొందుతున్నావు. త్వం ధనం సుఖం జ్ఞానం చ లభసే. త్వం ధనం సుఖం జ్ఞానం చ లభసే. అస్తు. ఇవి మనకు తెలుగు వాక్యాలకు ఆన్సర్స్ అండి. ఇప్పుడు అశుద్ధ వాక్యాలు చూసుకోండి. సార్ 19వ వాక్యం సార్. చెప్పండి. 19వ వాక్యంలో నీవు మరియు మీరిద్దరు బాల్యకాలంలోనే విద్యను నేర్చుకుంటున్నారు, ఇంకా మీరందరూ కూడా నేర్చుకుంటున్నారు అని చెప్పారు సార్. ఓకే, అది కూడా రాసుకో. అయితే మళ్ళీ ఒకసారి చూడండి వాక్యం. త్వం బాల్యకాలే విద్యాం శిక్షసే. త్వం బాల్యకాలే విద్యాం శిక్షసే. ఇది విడివిడి రాసుకునే వాక్యాలు. బాల్యకాలే విద్యాం శిక్షసే. నెక్స్ట్ యువాం విడివిడి రాసుకో. అదే విడివిడి చెప్తున్నాను. అప్పుడు మరియు అన్నా నేను కలిపి చెప్పాను. త్వం యువాం చ అని చెప్పాను. త్వం యువాం కలిపి రాకుండా విడివిడి చెప్తున్నాను అంటే వాక్యాలు అంటున్నా. అక్కడ త్వం బాల్యకాలే విద్యాం శిక్షసే. దాని కింద రాయండి మళ్ళా. యువాం బాల్యకాలే విద్యాం శిక్షేథే. నెక్స్ట్ బహువచనంలో యూయం బాల్యకాలే విద్యాం శిక్షద్వే. త్వం బాల్యకాలే విద్యాం శిక్షతే. యువాం బాల్యకాలే విద్యాం శిక్షేథే. యూయం బాల్యకాలే విద్యాం శిక్షద్వే. కర్తని బట్టి క్రియాపదాన్ని మార్చుకుంటూ వెళ్ళాం. ఓకేనా? కర్తని బట్టి క్రియాపదం మార్చుకుంటూ వెళ్ళాం. ఇక్కడ కలిపినప్పుడు అపిచ పెట్టొచ్చు ఆచార్య, కూడా అన్నారు. ఒకసారి ఆ వాక్యం చూడండి. త్వం యువాం యూయం చ బాల్యకాలే విద్యాం శిక్షసే శిక్షేతే శిక్షద్వే వా. చా పెడితే అయిపోతుంది. అపిచ అవసరం లేదు. యువాం అపిచ అట్లా పెట్టుకో. చా పెట్టినా సరిపోతుంది. అపిచ పెట్టినప్పుడు ఇబ్బంది లేదు. ఇంకా కూడా అని చెప్పి ఓకే. చా లేదా అపిచ మా ఇష్టం. త్వం యువాం అపిచ యూయం. త్వం యువాం అపిచ యూయం అని చెప్పి రాసుకోవచ్చు. ఏదైనా ఒకటి. చా పెట్టినా పర్వాలేదు, అపిచ పెట్టినా కూడా పర్వాలేదు. రెండింటికి తాత్పర్యం అదే. ఓకే, అది కూడా పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఇవి మనకు తెలుగు వాక్యాలు సంస్కృతం చూసాము. ఇప్పుడు అశుద్ధ వాక్యాలు చూడండి. మొట్టమొదటి అశుద్ధ వాక్యం ఏం చెప్పామంటే త్వం నిరుపస్య సేవసే. త్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా సేవసే క్రియాపదం కరెక్ట్ గా ఉంది. కాకపోతే కర్మ తప్పించాడు. నువ్వు ఎవరిని సేవిస్తున్నావు, నీకు ఎవరైతే ఇష్టమో అందులో కర్మ అంటే ద్వితీయ భక్తి రావాలి. అందుకే త్వం నిరుపం సేవసే. నిరుపస్య కాకుండా నిరుపం అంటే రాజును సేవిస్తున్నావు అని రావాలి. అంటే రాజును నీకేమి ఇష్టం, రాజును సేవించడం ఇష్టం. ఇష్టమైన దాంట్లో కర్మాన్ని ద్వితీయ భక్తి రావాలి. అస్తు. త్వం నిరుపం సేవసే. నిరుపం అని రావాలి. షష్ఠీ భక్తి తీసేసి ద్వితీయ భక్తి పెట్టుకోవాలి. అస్తు. సాధు నిరుపాత్ అన్నం భిక్షతే. సాధు నిరుపాత్ అన్నం భిక్షతే. ఇదే వాక్యం పైన కూడా వచ్చింది మనకు. ఇది భిక్ష ధాతు అనేది ద్వికర్మక ధాతు. ద్వికర్మక ధాతు అయినప్పుడు రెండు కర్మలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ నిరుపాత్ని పంచమి భక్తి పెట్టాడు. కాబట్టి అది పంచమి భక్తి కాకుండా అది కూడా ద్వితీయ భక్తి రావాలి. ఏమొస్తుంది? సాధు నిరుపం అన్నం భిక్షతే. నిరుపాత్ అనేది కాకుండా నిరుపం రావాలి. పంచమి భక్తి ఇచ్చాడు. ద్వికర్మక ధాతులు రెండు కర్మలు ఉంటాయి, పంచమి భక్తి ఉండదు. ఓకే. త్వం నిరుపం అన్నం భిక్షతే.
నిరుపాతిని తీసేసి నిరుపం పెట్టేసేయండి. ఇది ఏం 21 నియమం స్టార్టింగ్ చెప్పాను. ద్వికర్మక ధాతులు చెప్పామట. భిక్షదాతుని ఎప్పుడు ఉపయోగించినా రెండు కర్మలు ఉండాలి అని చెప్పాం. అందుకే 21 నియమం ప్రకారంగా ముందు చూసుకోండి. నెక్స్ట్ 3వ వాక్యం, విద్యా సత్యాత్ శోభతే. విద్య సత్యం వల్ల శోభిస్తున్నది అని చెప్పకూడదు. విద్య సత్యేన శోభతే, విద్య సత్యము చేత శోభిస్తున్నది. పంచమభక్తి కాకుండా విద్య అనేది స్వాభావికంగానే అది సత్యం చేత శోభించబడుతుంది. కాబట్టి తృతీయ విభక్తి రావాలి. సత్యాత్ని పంచమి కాకుండా సత్యేన తృతీయ విభక్తులు ఉపయోగించాలి. అస్తు ఈ రకంగా మనకు ఇది కూడా 24వ నియమం ప్రకారంగా. కాబట్టి చూడండి, ప్రకృత్యా సాధు అని చెప్పి అక్కడ స్వాభావిక అర్థంలో తృతీయ విభక్తి వస్తుందని చెప్పాము. కాబట్టి దాని ప్రకారంగా విద్యా సత్యము ద్వారా సత్యము చేత శోభిస్తున్నది. అస్తు ఇవి మనకు అశుద్ధ వాక్యాలు, శుద్ధ వాక్యాలు. ఇప్పుడు మనము స్తోహుశ్చునాశ్చు అనే సంధి నియమాన్ని ఉపయోగించి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాము. సకారం లేదా తవర్గం తర్వాత లేదా ముందు షకారం లేదా చవర్గం ఉంటే అప్పుడు సకార స్థానంలో షకారం వస్తుంది, తవర్గ స్థానంలో చవర్గం వస్తుంది అని చెప్పాను. అదే నియమం ప్రకారం ఇక్కడ కొన్ని ఇంకా ఎగ్జాంపుల్ చూపించాను. అవి చూసుకోండి, రాసుకోండి. నేను ముందుగా విడదీసి చెప్పాను, వాటిని కలిపి రాసుకోండి. ఇక్కడ ఏమి ఇచ్చాము, రామస్ ప్లస్ చ. రామస్ ప్లస్ చ, ఇక్కడ సకారం ఉంది పదానికి అంతిమంలో. సకారం లేదా తవర్గం తర్వాత సకారం ఉంది, కాబట్టి సకారం పక్క చవర్గం ఏదో ఒకటి ఉండాలి. సకారం కానీ మార్పు ఏమవుతుంది ఏంటండి, కృష్ణశ్చ చెప్పారు. కృష్ణశ్చ పెట్టుకోండి. కృష్ణస్ ప్లస్ చ, కృష్ణశ్చ. సకారం అనేది తాళ సకారంగా మారిపోతుంది. కృష్ణశ్చ. ఓకే, కృష్ణశ్చ. నెక్స్ట్ హరిస్ ప్లస్ చ. ఇక్కడ హరిస్ లోనే సకారం తాళ సకారంగా రాసేస్తాం అంతే, మిగతా ఏం మార్చనికి లేదు. కేవలం దంత సకారాన్ని, సరస్వతి సకారాన్ని తాళ సకారంగా రాస్తాము, శంఖంలో ఉండే సకారంగా రాస్తాము. అస్తు హరిశ్చ. హరిస్ ప్లస్ చ, హరిశ్చ కలిపి రాయడమే ఇక్కడ. నెక్స్ట్ బాలస్ ప్లస్ చలతి. బాలస్, ఇక్కడ సకారం ఉంది, సకార స్థానంలో తాళ సకారం పెట్టుకోవాలి. బాలష్ చలతి, బాలష్ చలతి. నెక్స్ట్ సింహాస్ చరంతి. సింహాస్ ప్లస్ చరంతి. ఇక్కడ పక్కన చవర్గం యొక్క అక్షరం ఉంటుంది కాబట్టి ముందుండే సకారానికి తాళ సకారం చేస్తే సింహాశ్చరంతి, సింహాశ్చరంతి. నెక్స్ట్ అండి తత్తు ప్లస్ చ. తత్తు ప్లస్ చ, తత్తు ప్లస్ చ. ఇక తత్తులో తకారం ఉంది, తవర్గం ఉంటే చెప్పాను, తవర్గం చవర్గం రావాలి. ఇక తవర్గం యొక్క ఎన్నో అక్షరం ఉంది, తవర్గం యొక్క మొదటి అక్షరం ఉంది కాబట్టి చవర్గం యొక్క మొదటి అక్షరం వచ్చేస్తుంది. కాబట్టి తత్తు ప్లస్ చ, తచ్చ అయిపోయింది. తత్తు ప్లస్ చ, తచ్చ. నెక్స్ట్ ఉత్తు ప్లస్ చయ. ఉత్తు ప్లస్ చయ, ఉత్తు ప్లస్ చయ, ఉచ్చయ. తకారము తవర్గంగా చవర్గంగా మారిపోతుంది. ఉచ్చయ, డబల్ చకారం వచ్చేస్తుంది. ఆ చయహంలో ఉండే చయ ఎలాగుందో అలాగే ఉంటుంది. కేవలం తవర్గ స్థానంలో చవర్గం పెట్టుకోవాలి. ఆ తవర్గం యొక్క ఎన్నో అక్షరం అయితే చవర్గం యొక్క అన్నో అక్షరం వస్తుంది. ఇక్కడ ముందు మనకు తవర్గం యొక్క మొదటి అక్షరమే కాబట్టి చవర్గం యొక్క మొదటి అక్షరం పెట్టుకున్నాం. ఉత్తు ప్లస్ చయ, ఉచ్చయ. నెక్స్ట్ సన్ ప్లస్ జయ. ఇక్కడ సన్ లో తవర్గం యొక్క పంచమాక్షరం కాబట్టి దాని స్థానంలో చవర్గం యొక్క పంచమాక్షరం పెట్టుకుంటే సై జయ, సై జయ, సై, సై జయ, సై జయ. నెక్స్ట్ సన్ ప్లస్ జయ. సన్నులో తవర్గం యొక్క పంచమాక్షరం ఉంది, తత దద న. ఆ తవర్గం యొక్క పంచమాక్షరం కాబట్టి ఆ తవర్గం స్థానంలో చవర్గం యొక్క పంచమాక్షరం పెట్టుకోవాలి. తవర్గం యొక్క ఎన్నో అక్షరం అయితే ఉంటుందో చవర్గం యొక్క అన్ని అక్షరం పెట్టుకోవాలి. పంచమాక్షరానికి పంచమాక్షరము యా వస్తుంది. చ చ ఛ జ ఝ యా. యా పెట్టుకుంటే దాన్ని ఎలా ఉచ్చరిస్తాము, సై జయ, సై జయ అని పిలుస్తాం. సై జయ, సై జయ పిలిచే సంజయ అని పిలుస్తాం. సంజయ మాదిరితే శుద్ధ బాగా ఉచ్చరించాలంటే అది వినిపించాలి. సైంజయ, సైంజయ. దాన్ని సంజయ అని పిలుస్తాం. సంజయ. గురుగారు ఇవన్నీ ఏ సూత్రంలో ఉన్నాయి గురుగారు? స్తోష్టునాష్టు నియమం 75వ నియమం చెప్పాను. 75వ నియమాన్ని ఉపయోగించండి. 75వ నియమాన్ని ఉపయోగించి చెప్పాను. అస్తు ఒకసారి మీరు నియమాలు రాసుకునేట్టు లేదండి, నియమాలు చూసుకోండి ఒకసారి. ఓకేనా, మళ్ళీ పర్వాలేదు, గ్రూపులు పెడతారు చూసుకోండి. అప్పుడు మీకు దీన్ని బట్టి వాక్యాలు చెప్తున్నాను. అస్తు సత్ ప్లస్ జన. సత్, సద్ ప్లస్ జన. సద్దులో దకారం,
అంటే తవర్గం యొక్క మూడో అక్షరం కాబట్టి చవర్గం యొక్క మూడో అక్షరం జా వస్తుంది. సద్ ప్లస్ జన సజ్జన, దా జకారంగా మారిపోతుంది. సద్ ప్లస్ జన సజ్జన. చూడండి ప్రతి ఒక్క చోట తవర్గం ఉన్న చోట చవర్గం తీసుకొస్తున్నాము, సకారం ఉన్న చోట తాళవ సకారం తీసుకొస్తున్నాం. అదే మార్పు. దీంట్లో ఎక్కువగా మనం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. పక్కన మటుకు ఏదో చవర్గం అక్షరం కానీ తాళవ సకారం కానీ ఊరిక పక్కన ఉండాలి. అవి ఉన్నట్టుగా మనం రాసేస్తాం. హరీష్ చేతే మర్చిపోయారండి. హరీష్ ప్లస్ చేతే హరిష్యేతే డబల్ సకారం, సకారం దంత సకారం తాళవ సకారం వస్తుంది. హరిష్యేతే, హరిష్ ప్లస్ చేతే హరిష్యేతే. అస్తు ఇక్కడ తాళవ సకారం పెట్టుకున్నాం. నెక్స్ట్ ఉత్తు ప్లస్ చారణం, ఉత్తు ప్లస్ చారణం ఉచ్చారణం, ఉత్తు ప్లస్ చారణం ఉచ్చారణం. తా చకారంగా మారిపోయింది ఉచ్చారణం. నెక్స్ట్ తత్తు ప్లస్ చరిత్రం, తవర్గ స్థానంలో చకారం వస్తుంది. తచ్చరిత్రం, తచ్చరిత్రం. అక్కడ హలంతం ఉంది కాబట్టి దాని స్థానం హలంతమే వర్ణం వస్తుంది. చవర్గంలో కూడా హలంత వర్ణాలు వస్తాయి. తత్ చరిత్రం ఈజ్ ఈక్వల్ టు తచ్చరిత్రం, తచ్చరిత్రం. అస్తు కస్ ప్లస్ చన, కస్లో సకారం ఉంది కదా, సకారం ఉంటే అయిపోయి దాన్ని తాళవ సకారంగా పెట్టుకోవాలి. కశ్చన ఊరిక సకారాన్ని షకారంగా తవర్గాన్ని చవర్గంగా మార్చుకోవడం. కస్ ప్లస్ చన కశ్చన, కశ్చన. ఇది మనకు విడదీసిన శబ్దాలను కలిపి రాశాము. నెక్స్ట్ కలిపి చెప్పాను, వాటిని విడదీసి చూసుకోండి. బాలికాశ్చ, బాలికాశ్చ, బాలికాస్ ప్లస్ చ, బాలిక సకాలం పెట్టుకోవాలి. అంటే ఎక్కడైతే తాళవ సకారం ఉందో దాన్ని దంత సకారంగా రాసి విడదీసేయాలి. ఎక్కడైతే చవర్గం ఎక్కడైతే ఉందో దాన్ని తీసి చవర్గం యొక్క ఎన్నో అక్షరం అయితే ఉందో దాన్ని తవర్గం యొక్క అన్నో అక్షరంగా మార్చి పెట్టేసేయాలి విడదీసేటప్పుడు. అది గమనించండి. ఇక్కడ బాలికాశ్చ ఉంది, విడదీస్తే బాలికాస్ ప్లస్ చ. అలాగే హరిశ్చ, హరిశ్చ, హరిస్, హరిస్ ప్లస్ చ. విడదీసేటప్పుడు దంత సకారం వస్తుంది. నెక్స్ట్ తచ్చ, చవర్గంలో తవర్గం పెట్టుకోవాలి విడదీసేటప్పుడు. తత్తు చ. ఏంటండి హరిశ్చ చెప్పలేదు, గురుశ్చ చెప్పారు. సరే గురుశ్చ రాయండి. ఓకే అండి. గురుహు ప్లస్ చ గురుశ్చ, గురుహు గురుస్ ప్లస్ చ వస్తుంది. గురుస్ ప్లస్ చ, గురుస్ ప్లస్ చ. ఓకే. తచ్చ అంటే తత్తు ప్లస్ చ, తత్తు ప్లస్ చ. నెక్స్ట్ అండి ఇతశ్చ, ఇతః ప్లస్ చ, సారీ ఇతః ఇతస్ ప్లస్ చ. తాళవ సకారం దంత సకారం రాయడమే అంతే. దంత సకారం రాస్తే మనకు పద విభాగం అయిపోతుంది. ఇతస్ ప్లస్ చ, ఇతస్ ప్లస్ చ. నెక్స్ట్ ఉచ్చరతి, ఉత్తు ప్లస్ చరతి, ఉత్సు ప్లస్ చరతి, ఉత్సు ప్లస్ చరతి, ఉచ్చరతి. నెక్స్ట్ అండి సత్ ప్లస్ చరిత్ర, సత్ ప్లస్ చరిత్ర, సత్ ప్లస్ చరిత్ర, సత్ ప్లస్ చరిత్ర. అప్పుడు సచ్చరిత్ర, సత్ ప్లస్ చరిత్ర కలిపితే సచ్చరిత్ర అయిపోయింది. ఇక్కడ మన కలిపే ఉంది. సచ్చరిత్ర అంటే సత్తు ప్లస్ చరిత్ర, సత్తు ప్లస్ చరిత్ర. అప్పుడు సచ్ అన్నాము, ఇక్కడ సత్ అంటున్నాము విడదీసినప్పుడు. మరి చవర్గనే మొదటి తవర్గంలోకి మారిపోతుంది విడదీసినప్పుడు. కలిపినప్పుడు మాత్రమే అది తవర్గము చవర్గంగా మారిపోతుంది. విడదీసినప్పుడు తవర్గమే ఉంటుంది. నెక్స్ట్ దుశ్చరిత్ర, దుశ్చరిత్ర అన్నప్పుడు దుస్సు ప్లస్ చరిత్ర, దుస్ ఇది దుస్ ఉపసర్గం అండి, దంత సకారం వస్తుంది. దుస్ ప్లస్ చరిత్ర కలిపితే దుశ్చరిత్ర, దుశ్చరిత్ర. ఈ రకంగా మనకు స్తోహుశ్చునాశ్చును ఉపయోగించి మనము ఇక్కడ వీటి యొక్క ఆన్సర్స్ చూసామండి, ఉదాహరణ చూసాము. ఈ రకంగా మనకు అభ్యాసం 16లో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలు, తెలుగు ఆన్సర్స్, సంస్కృత ఆన్సర్లో సంస్కృత పదాలకు తెలుగులో చూసాము. రేపు అభ్యాసం 17లో ఉన్నటువంటి ఇంకా సంస్కృత సప్తమి విభక్తి సంబంధించిన నియమాలు ఉన్నాయి, అవి చెప్పుకున్నాము. అస్తు. ఇంకా మీకు ఇంకెవరికైనా సందేహాలు ఉంటే గిన ఇప్పుడు మనకు మంత్రపాఠ.
సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్కారం. ఇప్పుడు అడగండి. మీకు సందేహాలు ఉంటే ఇప్పుడు అడగండి అండి. ధన్యవాద మహోదయ. అస్తు. గురువు గారు ఒక చిన్న సందేహం అండి. జీ చెప్పండి. దినేష్ తండ్రికి ప్రణామం చేస్తున్నాడు అన్న వాక్యంలో మనం దినేశ పితరం వందతే అని ట్రాన్స్లేట్ చేశాం కదా. ఎవరికైనా నమస్కారం అది చేసేటప్పుడు చతుర్థి వాడాలేమో కదండి. చతుర్థి అది నమః శబ్దం వచ్చినప్పుడు నమః నమః వస్తే చతుర్థి అండి. శివాయ నమః, గురవే నమః, నమః శబ్దం వచ్చినప్పుడు మాత్రమే. శంకరాయ నమః, గణేశాయ నమః, ఈశ్వరాయ నమః అలాగా. మిగిలిన వాటిలన్నిటికీ ద్వితీయాయ వాడాలి అంతేనండి. ద్వితీయ వాడాలి. అది మన వాక్యాన్ని బట్టి ఒక్కో చోట ఒక రకంగా అర్థం మారిపోతుందండి. ఇది వాక్యం చెప్పినామంటే అది కొన్ని నియమాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థంలో ఒక్కొక్క రకమైన నియమం వస్తుందన్నమాట. ఒకసారి షష్ఠి వస్తుంది, ఒకసారి చతుర్థి వస్తుంది. వాక్యాన్ని బట్టి ఉంటుంది. స్థూలంగా అయితే మనకు ద్వితీయ వాడాలి, సామాన్యంగా ద్వితీయ వాడాలి. ధన్యవాదాలు జీ. ఇంకా అండి మూడో వాక్యం సహ బాలః తచ్చ ఫలం ఆసనే వర్తేతే. జీ కొంచెం గట్టి చెప్పండి. సహ బాలః మూడో వాక్యం మహోదయ. తచ్చ ఫలం ఆసనే వర్తేతే. జీ దీనికి ఏంటంటే కరెక్ట్ అనువాదం అంటే ఆ బాలుడు తచ్చ ఫలం ఆ పండు ఆసనే ఆసనంలో వర్తేతే ఉన్నాయి. ఆ బాలుడు ఆ పండు ఆసనంలో ఉన్నాయి. ఒక ఆసనం, అక్కడ ఒక ఆసనం ఉంటుంది, చేరు ఉంటుంది, దాంట్లో ఒక పిల్లడు కూర్చున్న దాంట్లో పండు కూడా ఉంది. ఆసన అంటే నోరు అని కూడా అర్థం ఉంది కదా మహోదయ. ఇక్కడ ఆసనే అంటే చేద. ఆసనే వర్తేతే, ఆసనే ఆసనంలో ఉన్నాయి. ఆస్యే అన్నాం అనుకోండి, నోరు వచ్చేస్తుంది. ఆసనే కాదు, ఆస్యే. ఓకే మహోదయ. ఓకే. తర్వాత మీతో కూడా నేను 11వ వాక్యం చూడండి మహోదయ. 11వ వాక్యం త్వయా సహ అయం కః అస్తి. నీతో కూడా నేను తప్పు నీతోటి, త్వయా అంటే నీ, సహ అంటే తోటి, నీతోటి, అయం ఇతను, కహ ఎవరు, అస్తి ఉన్నారు. నీతోటి ఎవరు ఉన్నారు, నీతోటి ఎవరు ఉన్నారు. ఇక్కడ ఉన్నారంటే మీరు బహువచనం చూసుకోవద్దు, గౌరవంగా ఉన్నాడు అని చెప్పాం మనం. ఎవరు ఉన్నారు, ఎవరు ఉన్నారు ఇక్కడ. అంతే మహోదయ. నీతోటి ఎవరు ఉన్నారు. గురుగారు నమస్తే అండి. జీ. టచ్ అంటే ఇక్కడ విడదీసినప్పుడు తస్ ప్లస్ చా అని వస్తుందండి. ఇక్కడ తత్ తవర్గం ఉంటే తవర్గంలోకి మార్చుకోవాలి. తాళవ శకారం ఉన్నప్పుడే దంత శకారం మార్చుకోవాలి. సా ఉంటేనే దంత సరస్వతి సకారం ఉంటే దానికి శంఖంలో ఉండే శకారం వస్తుంది. తవర్గం ఉంటేనే చవర్గం వస్తుంది. విడగొట్టుంటే మళ్ళీ చవర్గం మళ్ళీ తవర్గంలోకి వచ్చేస్తుంది. విడగొట్టు కలిపితేనే తవర్గము చవర్గంగా మారిపోతుంది, సకారము తాళవ శకారంగా మారిపోతుంది. విడగొట్టుకున్నాం అనుకోండి మళ్ళీ యథాస్థితిలోకి వచ్చేస్తాయి. దంత సకారమే ఉంటుంది, తవర్గమే ఉంటుంది. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ. అస్తు. ఇంకెవరికేనండి? రామకృష్ణ గారు. అయిపోయింది మహోదయ. అంతే అడిగాను ఇందాక. ధన్యవాదాలు. దుర్గా ప్రసాద్ గారు అడిగానండి, ఇప్పుడే తచ్చా అడిగాను కదా. ఓకే అండి. అస్తు అండి. ఇక్కడ మనకు తుభ్యం గురించి అడుగుతున్నా కదా. తుభ్యం వాక్యం ఏం చెప్పాను మీకు. తుభ్యం కాని ఫలాన్ని రోచండి. రుచిదాతు ఎప్పుడు ఉపయోగించినా ఎవరికైతే ఇష్టమో అంటున్నావో అందులో చతుర్థి భక్తి రావాలి. ఎవరికైతే ఇష్టమో అంటున్నావా తుభ్యం కిం రోచతే, నీకు ఏమి ఇష్టము. తుభ్యం కిం రోచతే, తుభ్యం ఫలం రోచతే, తుభ్యం ఇంకేదైనా కావచ్చు. అక్కడ ఎవరికైతే ఇష్టమో అందులో చతుర్థి భక్తి రావాలి. నీకు తుభ్యం ఫలం రోచతే, ఫలాన్ని రోచతే. ఓకేనా మహోదయ? సుఖాన్ని పొందుతున్నావు అనడానికి ఏ వర్డ్ చెప్పారు, చెప్తారా ఒకసారి? సుఖేన
పొందుతున్నావు. సుఖం లభసే, సుఖేన కాదు, సుఖం పొందుతున్నావు, సుఖాన్ని కదా. సుఖం లభతే, లభసే ద్వితీయ భక్తి వస్తుంది, తృతీయ కాదు. సుఖం లభసే, లభదా. గురువు గారు, ధన్యవాదాలు మహోదయ. గురువు గారు, చెప్పండి. కొన్ని శ్లోకాల్లో అవగ్రహ చిహ్నాలు ఒకదాని పక్కన ఒకటి రెండు కనిపిస్తున్నాయి సార్, అవి ఎప్పుడు వస్తాయండి? అది నియమాలు వేరు. ఇప్పుడు ఒక అవగ్రహ చిహ్నం అయితే మనం చెప్పాము, రెండు అవగ్రహ చిహ్నం దానికి నియమాలు వేరుగా ఉన్నాయండి. ఇక్కడ మనకు చూపించదు, వస్తాయి, సందర్భం చెప్తాను. సరే సార్. ఒకటైతే పదానికి అంతిమంలో ఉన్న, పదానికి అంతిమంలో ఎకారం ఉంటే దాని పక్కన అకారం ఉంటే అప్పుడు వస్తుంది. సరే సార్, థ్యాంక్ యూ. ముఖ్యం ఒకటి ఎక్కువగా అనిపిస్తుంటుంది, రెండు అంటే చాలా ఎక్కువ సాహిత్యాలు కనిపిస్తుంటుంది. ఓకే, పదానికి అంతిమంలో ఎకారం ఉండాలి, దాని పక్కన అకారం ఉందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా అది అవగ్రహంగా మారిపోయి సాకారంగా మారిపోతుంది, అవగ్రహంగా మారిపోతుంది. ఏంగా పదాంతా అస్తు. ఇంకా అండి? ఓకే అండి. గురుగారు దుశ్చరిత్ర. మహోదయ, ధన్యవాదాలు. నమస్తే అండి. ఏంటంటే దుశ్చరిత్ర, దుశ్చరిత్ర విడదీసినప్పుడు దంత సకారం కదండి, దుస్ ప్లస్ చరిత్ర అంతేనండి? దుస్ ప్లస్ చరిత్ర, దంత సకారం, దుస్ ప్లస్ చరిత్ర, దుస్ ప్లస్ చరిత్ర. ధన్యవాదం మహోదయ. అస్తు. హరి ఓం సార్. జీ చెప్పండి. సార్ బాలికాశ్చ అని ఉంది కదా సార్, అది బాలికాస్ ప్లస్ చ అని చెప్పారు. బాలికాస్ అంటే ఏంటి సార్? బాలిక బహువచనంలో ఉంది, బాలిక, బాలికే, బాలికాహ. బాలికాహేనా సార్? అది విసర్గం పెట్టుకోవాలి. విసర్గం రావడానికి ముందే చకారం అంటే సకారం విసర్గంగా మారిపోతుంది. పక్కన చరంతి ఉంది కాబట్టి సంధి ప్రాప్తమైంది కాబట్టి అది విసర్గం కాకుండా ఇక్కడ ఈ విధంగా మారిపోతుంది. పక్కన చరంతి శబ్దం లేదనుకోండి మనకు పక్కన, అప్పుడు సింగల్ గా ఉంటే బాలికాహ విసర్గం పెట్టుకుంటాం బహువచనంలో. అది విసర్గం రావడానికి ముందే ఈ సంధి ప్రాప్తం అయిపోయి అది సంధి చేసేసింది అన్నమాట. అర్థమైందండి? అర్థమైంది సార్. గురుగారు, మీకు ఏ పండ్లు చాలా ఇష్టం అంటే తుభ్యం కాని ఫలాని రోచతే అని రాశాను గురుగారు, అది కరెక్ట్ అవునా? కాని ఫలాని రోచతే, కాని ఫలాని రోచతే. ఏ పండ్లు అంటే చాలా ఇష్టం? పండ్లు అన్నప్పుడు అప్పుడు రోచ్ అంటే ఉన్న గురుగారు, రోచతే నా గురుగారు. ఇక్కడ పండ్లు కర్త కాబట్టి అది కర్తని బట్టి చూసుకోవాలి. తుభ్యం నీకు ఎవరికైతే చాలా ఇష్టం అందులో చతుర్థి భక్తి వచ్చింది. పండ్లు ఇష్టము, అవి పండ్లు కర్త అన్నమాట ఇక్కడ. అప్పుడు కాని ఫలాని రోచంతే, రోచంతే అదే. ఇంకొకటి గురుగారు, ఇక్కడ విడదీసి బలాస్, అది థర్డ్ వన్ గురుగారు, బలాస్ చలతి అని ఉంది కదా గురుగారు, అది అవును గురుగారు. బాలికాస్ చలంతి, అదే చరంతిలే చలంతి. బాలికాస్ అనేది బహువచన శబ్దం, అక్కడ విసర్గం ఉండాలి. విసర్గం కంటే ముందే ఇప్పుడు అడిగారు కదా, అక్కడ సకాలం అనేది మనం తాళ సకాలం చేసుకుని. దీంట్లో ప్రశ్న ఏంటి మీకు మళ్ళీ చెప్పండి. ఇది ఎట్లా గురుగారు, దాన్ని కలిపి రాస్తే ఎట్లా వస్తుంది గురుగారు? బాలాశ్చలంతి, బాలాశ్చలంతి. దంత సకాలం తాళ సకాలంగా మార్చాలి, అంతేం లేదు. ఆ దంత సకాలాన్ని సరస్వతి సకాలం తాళ సకాలం రాస్తే అయిపోయి కలిపి. ధన్యవాదాలు. ఎలా ఉంటుందో దంత సకాలాన్ని తాళ సకాలంగా మారుస్తాము, శంఖంలో ఉండే సకాలంగా మారుస్తాం అంతే. ఓకేనా? అప్పుడు బాలాశ్చలంతి అని చదువుతాం, బాలాశ్చలంతి. ఓకేనా? అర్థమైందండి? ఇంకేమైనా సందేహం ఉంది? హరి ఓం. లేదు, అర్థమైంది గురుగారు నాకు. అస్తు అండి, ధన్యవాదాలు గురువు గారు. ఓకే, ఇంకెవరికైనా ఏమైనా ఉన్నాయండి? అస్తు. సర్వేభ్యో నమః, పునర్మిలామః. నమస్తే. నమో నమః.